పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని భువనేశ్వర్కు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం గంటకు 50 కిలోమీటర్ల సుడిగాలి వేగంతో కదులుతూ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలను కలిగి ఉందని చెప్పింది. ఇది క్రమంగా మరింత బలపడి మే 28న బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ భారీ వర్షం కురుస్తుందని అంచనా వేశారు. ఇక మే 29న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.